అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 251 ప్రవళిక రాయ్. ఇక స్టోరీలోకి వెళ్తే, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఆవేశంతో ఉన్న వర్కర్స్ను శాంతింపచేయడానికి ట్రై చేసింది స్నేహ. కానీ వాళ్ళు ఆవేశంతో ఆమెను నెట్టుకుంటూ వెళ్ళి వంశీ కారును ధ్వంసం చేయాలనుకున్నారు. ఆ తోపులాటలో స్నేహ బ్యాలెన్స్ కోల్పోయి అమ్మా అని అరుస్తూ నేలపై పడింది. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఆమె కాలిపై తొక్కడంతో హీల్స్ వేసుకొని ఉండటం వలన ఆమె కాలుకి విపరీతమైన నొప్పి కలగడంతో ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. అదృష్టవశాత్తు ఆమె తన పొట్టను నేలకు ఆనకుండా రక్షించుకోవడంతో ఎక్కువగా ప్రమాదం జరగలేదు. స్నేహ నొప్పితో కాలి నడుమున పట్టుకొని మూలుగుతూ ఉంది. అది చూసిన కొంతమంది వర్కర్స్ మిగతా వాళ్ళందరినీ అడ్డుకుంటూ ఆగండి అంటూ శాంతించమని సైగ చేశారు. దాంతో అందరూ ఆగిపోయి ఆమె చుట్టూ చేరారు. వారిలో కొంతమంది, మేడం మీరు బాగానే ఉన్నారా, మేం కావాలని ఇలా చేయలేదు అని కంగారుగా అన్నారు. నిజానికి ఆ క్షణం వాళ్ళందరికీ వంశీని తలుచుకుంటే భయం వేసింది. వాళ్ళు స్నేహాన్ని బాధ పెట్టాలని అనుకోలేదు, కానీ వాళ్ళ ఆవేశాన్ని చూపించాలని అనుకున్నారు. వంశీ బయటకు వచ్చి పరిస్థితి చూస్తే తమపై కోప్పడతాడేమోనని లోపలే వాళ్ళందరికీ కొంచెం భయం కూడా ఉంది. స్నేహ అప్పటికే నొప్పితో విలువెల్లాడిపోతూ ఉంది. ఒళ్ళంతా చెమటలు కూడా కారిపోతున్నాయి. కానీ తనను చూసి వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉండటంతో ఆమె బలవంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ, నేను బాగానే ఉన్నాను, కానీ మీరంతా ఇలా గొడవ చేస్తూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే సమస్యలు పరిష్కారం కావు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి అని అంత నొప్పిలో కూడా వాళ్లకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. ఇంతలో ఆమె చెప్పింది నిజమే. మీరు ఇలా గొడవ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పైగా ఆ కార్ని పగలగొడితే దానికి అయ్యే ఖర్చు అంతా మీరు మళ్ళీ చెల్లించగలరని అనుకుంటున్నారా అంటూ ఒక లేడీ గొంతు వినిపించడంతో అందరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ ఫార్మల్ సూట్లో షార్ట్ హీల్స్తో ఉన్న ఒక లేడీ కనిపించింది. చూడ్డానికి ఆమె రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలా ఉంది. ఆమె నేరుగా స్నేహ దగ్గరికి వచ్చి మెల్లగా నేలపై నుండి ఆమెను పైకి లేపి, మీరు ఎలా ఉన్నారు, ఏదైనా గాయమైందా అని అడిగింది. ఆమె ముఖంలో చిన్నపాటి ఆందోళన కనిపించింది. స్నేహ పైకి లేచి ఆమె వైపు చూసి కృతజ్ఞతగా నవ్వుతూ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ అని చెప్పింది. మడమ నొప్పి ఆమెను కొంచెం బాధిస్తూనే ఉంది. దాన్ని పెద్దగా లెక్క చేయలేదు స్నేహ. ఆమెకేమీ కాకపోవడంతో కార్మికుల్లో కూడా కొంచెం కంగారు తగ్గింది. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కొంతమంది కొత్తగా వచ్చిన ఆ మహిళను చూసి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మధ్యవర్తిత్వం చేయమని డెవలపర్లు మిమ్మల్ని పంపించారా అని అనుమానంగా ఆమెను అడిగారు కార్మికులు. నా పేరు ప్రవళిక రాయ్, నేను ఒక లాయర్ని, మీకు హెల్ప్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఆమె తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక డాక్యుమెంట్ తీసి అందరికీ చూపించింది. లాయర్ తమ కోసం రావడంతో కార్మికులందరూ కొంచెం సంతోషపడుతూ, మీరు మాకు సహాయం చేస్తారా, నిజంగా మా శాలరీలు పెరుగుతాయా అని వర్కర్స్ ఆనందంగా అడిగారు. వెంటనే మరో వర్కర్ కూడా, అవును లాయర్ గారు, మేము డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని చాలా కష్టపడుతున్నాం, కానీ ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి మనసే లేదు, మా కష్టానికి తగ్గ సొమ్ము మాకు ఇవ్వడం లేదు అని అన్నాడు. వెంటనే మిగతా వాళ్ళు కూడా, అవును మేడం, మీరే మాకు న్యాయం చేయాలి అంటూ ఆమె చుట్టూ చేరి అడగడం మొదలుపెట్టడంతో అప్పుడు ప్రవళిక వాళ్ళందరినీ శాంతింపచేస్తూ, మీరందరూ ప్రశాంతంగా ఉండండి, మీకు మేనేజ్మెంట్కు మధ్య ఏం జరిగిందో నాకు అర్థమైంది, నేను మీకు తప్పకుండా న్యాయం చేస్తాను అని వాళ్ళందరితో గట్టిగా చెప్పింది. అయినా కార్మికులందరూ ఆమె వైపు అనుమానంగానే చూస్తుండడంతో అది అర్థం చేసుకున్న ప్రవళిక తన చేతిలో ఉన్న కాంట్రాక్ట్ పేపర్ను వాళ్ళందరికీ చూపిస్తూ, నేను మీ అగ్రిమెంట్ను ఇప్పటికే చాలాసార్లు చదివాను, ఇందులో నిజంగానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాను అని అంది. అప్పుడు స్నేహ కూడా, అవును, ఆమె చెప్పేది నమ్మండి, ఈ సమస్యను సాల్వ్ చేయడంలో మా కంపెనీ తప్పకుండా లాయర్కి కూడా సహాయం చేస్తుంది, మేమందరం తప్పకుండా మీకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం, దయచేసి మమ్మల్ని నమ్మండి, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పింది. ఆ మాటలు విన్న కార్మికులందరికీ ఆమె ఊహించినట్లుగానే నమ్మకం కలిగింది. నిజానికి ఆ గందరగోళం నుండి బయటపడడానికి వేరే మార్గం లేదని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు వాళ్ళు స్నేహ మాటల్ని, ఆ లాయర్ మాటల్ని నమ్మడం తప్ప ఇంకేం చేయలేరు. ఆ విషయాన్ని గ్రహించిన వర్కర్స్ లీడర్, సరే మేం మిమ్మల్ని నమ్ముతున్నాం, ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళు లోపలికి వెళ్ళడానికి దారిచ్చారు. ప్రవళిక స్నేహాన్ని పట్టుకోవడంతో
ఆమె హెల్ప్తో మెల్లగా లోపలికి వెళ్ళింది స్నేహ. వాళ్ళందరూ శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో స్నేహ కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ మొత్తానికి గొడవ ముగిసిపోయింది అని అంది. కాసేపటి క్రితం జరిగింది తలుచుకుంటే ఆమెకింకా గుండెల్లో భయం కొనసాగుతూనే ఉంది. అది గమనించిన ప్రవళిక స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వి, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం నీకు చాలా ఇష్టం అనుకుంటా. అప్పటికే ఆల్రెడీ అక్కడ గొడవ జరుగుతున్నా కూడా మీరు కార్ల నుండి కిందకు దిగి లోపలికి వెళ్ళే ధైర్యం చేశారు అని అంది. ఆ మాటలు విని స్నేహ చిన్నగా నవ్వింది. ఇంతలో ఏదో అనుమానం వచ్చినట్లు ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిన వంశీ ఇంతవరకు తిరిగి రాలేదు. నిజంగానే కార్మికులు అనుకున్నట్లు అతను పారిపోలేదు కదా అని అనుకుంది. కానీ అంతలోనే లేదు, ఇది వంశీ స్వభావానికి విరుద్ధం, అతను అలా కనిపించడం లేదు అని అనుకుంది. ఇంతకీ మీ పేరేంటో నాకింకా తెలియదు అని ప్రవళిక మాటలు వినిపించడంతో స్నేహ తన ఆలోచనల నుంచి బయటకు వస్తూ, నా పేరు స్నేహ, మీరు ఈరోజు టైంకి వచ్చి నాకు హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అని మర్యాదగా చెప్పింది. అప్పుడు ప్రవళిక నవ్వుతూ, అది చాలా చిన్న విషయం అని అంది. కానీ స్నేహ పేరు వెనగానే ప్రవళిక కళ్ళల్లో ఏదో తెలియని భావోద్వేగాలు కనిపించాయి. ఆమె కళ్ళల్లో ఒకలాంటి మెరుపు మెరిసింది. స్నేహ పేరు ఆమె మొదటిసారి వింటున్నా కూడా ఆమె తనకు చాలా పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఇది కేవలం కోఇన్సిడెంటా లేక ఇంకేదైనా అని అనుకుంటూ స్నేహను పరిశీలనగా చూసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు గాయమైన ఆమె కాలు వంక చూసి, మీ పాదం ఎలా ఉంది, నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా, నా కారు అక్కడే ఉంది అని అడుగుతూ తన కారు వైపు చూపించింది ప్రవళిక. రెడ్ కలర్లో ఉన్న రోల్స్ రాయర్ కారు అక్కడ కనిపించింది. అది ప్రవళిక హుందాతనానికి పర్ఫెక్ట్గా సరిపోతుందని అనుకుంది స్నేహ. ఆ తర్వాత స్నేహ చిన్నగా తన కాలుని కదిలించడానికి ప్రయత్నించింది. కొంచెం నొప్పి తగ్గినట్లు అనిపించినా నడవడానికి మాత్రం ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వస్తుందేమోనని అనుకుంది. స్నేహ ప్రవళిక వైపు చూసి చిన్నగా నవ్వి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చేలా ఉంది, తప్పకుండా మీ లెఫ్ట్ నేను అంగీకరించా తీరాలి అని అంది. అప్పుడు ప్రవళిక నవ్వి ఆమెను మెల్లగా నడిపిస్తూ, ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆమెను కారు దగ్గరికి తీసుకెళ్లి లోపల కూర్చోపెట్టింది. లోపల కూర్చున్న స్నేహ ఆ కారును పరిశీలనగా చూసి ఆ తర్వాత ఆలోచిస్తూ, ప్రవళిక, మీరు ఈ వర్కర్స్ పెట్టుకున్న లాయర్నా అని అడిగింది. ఎందుకంటే ఆమె ఖరీదైన కారును చూస్తే వర్కర్స్ అంత ఖరీదైన లాయర్ని పెట్టుకునే అవకాశం లేదు కదా అనే అనుమానం కూడా వచ్చింది. అందుకే ప్రవళిక ఈ కేసులోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు ప్రవళిక నవ్వి, కాదు, ఈ కేసు తీసుకోమని నన్ను ఎవరు అడగలేదు. నిజానికి అనుకోకుండా ఈ కేసు గురించి తెలుసుకొని నాకు నేనే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాను. ఈ కేసులో ఉన్న కార్మికులకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు. వారు కేవలం సహాయం మాత్రమే అడగగలరు. అందుకే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకున్నాను అని చెప్పింది. ఆ మాట విన్న స్నేహ నమ్మలేనట్లుగా చూసి, ఇది నిజంగా చాలా మంచి విషయం, ఐ ట్రూలీ అడ్మైర్ యూ అని అంది. ప్రవళిక మాటలు విన్న తర్వాత స్నేహ ఆమె మనసులో చాలా మెచ్చుకుంది. ఈ రోజుల్లో ఆమె లాంటి వాళ్ళు ఉండటం చాలా తక్కువ అని అనుకుంది. దాంతో ఆమె, మీలాంటి వాళ్ళు ఈ కేసు తీసుకున్నంతకాలం వర్కర్స్కి తప్పకుండా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది అని హృదయపూర్వకంగా చెప్పింది. ఆ మాటకి ప్రవళిక ముఖంలో కొంచెం కూడా ఆనందం కనిపించలేదు, పైగా గంభీరంగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా, స్నేహ, ఇది మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు, మ్యాటర్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది అని అంది. ఆ మాట విని స్నేహ ఆమె వైపు అర్థం కానట్టుగా చూసి, నువ్వేం చెప్తున్నావు ప్రవళిక, అగ్రిమెంట్లో ఏమైనా తప్పుగా ఉందా అని అడిగింది. అప్పుడు ప్రవళిక మెల్లగా తల ఊపి, అవును, చాలా తప్పులున్నాయి. డెవలపర్లు చాలా తెలివైన వాళ్ళు. పైకి చూడ్డానికి అగ్రిమెంట్లో విషయాలన్నీ చాలా సింపుల్గా ఉన్నట్లు కనిపించేలా డిజైన్ చేశారు. కానీ ఒక్కొక్క క్లాస్ చదివితే అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నేషనల్ లెవెల్ ఆడిట్ స్టాండర్డ్స్లో ఉన్నాయి అని చెప్పింది. స్నేహకు విషయం చిన్నగా అర్థమవుతున్నట్లు అనిపించింది. దాంతో ఆమె కంగారు పడుతూ, అంటే ఈ సంగతి అగ్రిమెంట్పై సైన్ చేసిన కార్మికులకు తెలియదా అని అడిగింది. అప్పుడు ప్రవళిక నిట్టూర్చి, అవును, అదే అసలు విషయం. నేను ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ 1కి 4 సార్లు పరిశీలించాను. అందులో ప్రతి దానిపై ఆ ఒక్క సంతకంతో పాటు వేలిముద్ర కూడా ఉంది. వాళ్ళందరూ చదువురాని వాళ్ళు కావడంతో వారు పేపర్లో సంతకాలు చేసి వాళ్ళని మోసగించడానికి ట్రై చేసి ఉండింటారు. ఆ తర్వాత విషయం చెప్పకుండా వాళ్ళతో వేలిముద్రలు కూడా వేయించుకొని ఉంటారని అనుకుంటున్నాను. కానీ ఇదంతా నేను నిరూపించడం చాలా కష్టం. ఇది నాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది
అని అంది. ఆ మాటలు విని స్నేహ పరిస్థితి మొత్తం అర్థం చేసుకుంది. ఆ తర్వాత కార్మికులపై ఆమెకు సానుభూతి వచ్చింది. దాంతో ఆమె నెమ్మదిగా, పాపం నిరుపేద వర్కర్స్, వాళ్ళు రోజంతా కష్టపడుతూనే ఉంటారు, వారికి ఇలా అన్యాయం చేయడం మంచిది కాదు అని అంది. అప్పుడు ప్రవళిక మాట్లాడుతూ, ఇందులో నేను ప్రతి విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేలా చేయగలను, అది తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతున్నాను అని అంటూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకి ఏదో సమ్మోహన శక్తి ఉన్నట్లు అనిపించింది. స్నేహ ఒక్క క్షణం పాటు కళ్ళు తిప్పుకోలేకపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా, మనం ఖచ్చితంగా ఈ వర్కర్స్కు సహాయం చేయగలం కదా అని అంది. ప్రవళిక తల ఊపి అని అంది. ఇంతలో కార్ స్నేహ ఆఫీస్ ముందాగింది. అప్పుడు ప్రవళిక ముందుగా కిందకు దిగి తర్వాత స్నేహ వైపుకు వచ్చి డోర్ తీసి ఆమె బయటకు రావడానికి హెల్ప్ చేస్తూ, స్నేహ, నువ్వు నిజంగా బాగానే ఉన్నావా, లేదంటే మనం హాస్పిటల్కి వెళ్దామా అని అంది. అప్పుడు స్నేహ, లేదు నేను బాగానే ఉన్నాను అని అంటూనే, కావాలంటే చూడండి అంటూ దెబ్బ తగిలిన ఆ కాలుని చిన్నగా కదల్చడానికి ప్రయత్నించి చూపించింది స్నేహ. నిజంగానే ఆమెకు ముందున్నంత నొప్పి అనిపించలేదు, తక్కువగానే అనిపించింది. అది చూసి ప్రవళిక కొంచెం సంతృప్తిగా తల ఊపి, సరే మీరు జాగ్రత్తగా ఉండండి స్నేహ, ఈ విషయంలో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అని చెప్పింది. ష్యూర్, యూర్ ఆల్వేస్ వెల్కమ్ అంది స్నేహ. ఆ తర్వాత ప్రవళిక అక్కడి నుండి వెళ్ళిపోవడంతో స్నేహ కూడా నెమ్మదిగా తన క్యాబిన్కి వెళ్ళింది. స్నేహకు ప్రవళికను కలవడం సంతోషంతో పాటు గౌరవంగా కూడా అనిపించింది. ప్రవళిక కూడా స్నేహ విషయంలో ఏదో కనెక్షన్ ఫీల్ అయింది. అది ఏంటో ఆ ఇద్దరికీ అర్థం కావడం లేదు. స్నేహ తిరిగి కంపెనీకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. అది లంచ్ టైం కావడంతో ఆఫీస్లో ఎవరూ లేరు. కానీ ఆమె అనుకోకుండా వంశీ క్యాబిన్ వైపు వెళ్తూ తల తిప్పి చూసింది. అక్కడ వంశీ కూర్చొని ఉండటంతో ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఇతనెప్పుడు తిరిగి వచ్చాడు అని అనుకుంది. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్ళి కనీసం మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా అతనొక్కడే తిరిగి రావడం చూసి, ఇతనికి కొంచెం కూడా మనస్సాక్షి లేదు, నేను అక్కడ ఉన్నానన్న సంగతి కూడా పట్టించుకోకుండా ఒక్కడే తిరిగి వచ్చాడు అని అనుకుంటూ కోపంగా వెళ్ళి వంశీ క్యాబిన్ డోర్పై తట్టింది. ఆ శబ్దం విని వంశీ తల పైకెత్తి చూశాడు. అక్కడ స్నేహ కనిపించడంతో అతను చాలా కూల్గా, ఏంటి ఇలా వచ్చారు, ఏదైనా చెప్పాలా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహకు మరింత కోపం వచ్చింది. దాంతో ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నేరుగా లోపలికి వెళ్ళి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ, అవును పని ఉంది, అసలు ఆ సైట్ దగ్గర వర్కర్స్తో అంత గొడవ జరుగుతూ ఉంటే నీకు తెలుసు కదా, అయినా కూడా పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అని అంది. వంశీ అలా వదిలేసి రావడం స్నేహకు చాలా కోపం తెప్పించింది. ఆ సమయంలో అతను బయటకు వచ్చి ఉంటే అక్కడ వర్కర్స్ అంత గొడవ చేసి ఉండేవాళ్ళు కాదు. అలాగే ప్రవళిక నేను కలిసి అక్కడ మాట్లాడుతూ ఉండడం కూడా అతను చూసే ఉంటాడు. అయినా కూడా అసలేం పట్టించుకోనట్లు ఎలా ఉన్నాడు అని అనుకుంది. ఆమె మనసులో చాలా ప్రశ్నలున్నాయి, కానీ వాటికి సమాధానం లేకపోవడంతో ఆమె వంశీ సమాధానం కోసం చూస్తోంది. అప్పుడు వంశీ కూడా చూసి, ఈ విషయంలో నా రీజన్స్ నాకున్నాయి అని మాత్రమే అన్నాడు. అతను అంతకుమించి సమాధానం చెప్పాలని అనుకోలేదు, కానీ ఆ సమాధానం స్నేహాల ఆవేశాన్ని మరింత పెంచింది. దాంతో ఆమె కోపంగా, అక్కడ ఉన్న కార్మికులందరినీ ఎవరో తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని మీకు ముందే తెలుసు కదా, అలాంటప్పుడు మీరు ఆ కార్మికులకు ఎందుకు హెల్ప్ చేయడం లేదు అని అడిగింది. స్నేహ ప్రశ్నలకు వంశీ ఏమని సమాధానం చెప్పబోతున్నాడు? కన్స్ట్రక్షన్ సైట్కు స్నేహను కావాలని తీసుకువెళ్లిన వంశీ మధ్యలోనే ఆమెను వదిలేసి ఒంటరిగా ఎందుకు తిరిగి వచ్చాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.